టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో గెస్ట్ గా ఉన్న ఈవిడ ఒకప్పుడు హీరోయిన్, సిస్టర్ వేషాలు, చాలా మంచి ప్రముఖమైన పాత్రలు, చాలా ప్రసిద్ధమైన విజయవంతమైన చిత్రాల్లో నటించి మధ్యలో సడన్ గా దృశ్యం సినిమా చూసినట్టుగా అదృశ్యం ఆవిడ. తర్వాత మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్. అఫ్ కోర్స్ షీఈ్ ఎన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ అండ్ మొత్తం ప్రపంచంలో ఎన్నో దేశాలు పర్యటించి గొప్ప గొప్ప ప్రోగ్రాంలు ఇచ్చి మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకుని షీఈ్ హ్యాపీలీ డిస్పోజ్ ఇన్ లైఫ్. కాకపోతే మళ్ళీ షీ మేడ్ ఏ కంబ్యాక్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆవిడ పేరే మధురిమ. వెల్కమ్ అండి. నమస్కారం అండి. వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇట్ ఈస్ అవర్ ప్రివిలేజ్ అండ్ ప్లెజర్. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఒక టైంలో మంచి రైజింగ్ టైడ్ లాగా కనిపించారు. కొన్ని మంచి సినిమాలు చేశారు, హిట్లు చేశారు. టక్కుమని ఎక్కడో మిస్ అయ్యారు. అంటే ఇండస్ట్రీ ట్రాక్ నుంచి మీరు మిస్ అయిపోలేదు, మీరు ఎక్కడో బిజీగా ఉన్నారు. ఆ మిస్సింగ్ ఏమిటో నేను కూడా తెలుసుకుందామని ఆ బ్రేక్ అన్నమాట. అంటే సినిమాలు చేస్తున్నాను. లాస్ట్గా సిరగగల్ మురివెదిల్ల అని భారతీ రాజా గారి సినిమాలో హీరోయిన్ గా చేస్తూ ఉన్నాను. సడన్ గా ఆ సినిమా వచ్చింటే ద సినారియా వుడ్ బీన్ టోటల్లీ డిఫరెంట్. కానీ అది ఎప్పుడు రిలీజ్ కు నోచుకోలేదు. డైరెక్ట్ గా వెళ్ళి అడిగాను. నేను ఆయన్ని మిస్టర్ భారతి అని అంటారనమాట. డైరెక్ట్ ఉనకు రొంబ ఇది అంటే ఆయనకి ఏంటంటే యాజ్ అ హీరోయిన్ డైరెక్టర్ అనే రిలేషన్షిప్ కన్నా ఆయనతో నాకు శిశురాలుగా ఎక్కువ ఆధిపత్యం ఉందన్నమాట. నేను ఆయన్ని ధైర్యంగా అట్లనే దాని తర్వాత కూడా వి కంటిన్యూడ్ అండ్ చాలా వాటికి ఆయన నన్ను ఇన్వైట్ చేయడం, నేను నా ప్రోగ్రామ్స్కి ఆయన ఇన్వైట్ చేయడం, ఆయన వచ్చి మాట్లాడడం అని జరిగినాయి. అడిగానండి, సార్ ఏంటి సార్ నాకు అంత మంచి హీరోయిన్ రోల్ ఇచ్చి ఏంటి సార్ రిలీజ్ అవుతుందా ఏంటి సార్ అంటే నాకు కూడా తెలీదు అని అన్నారు. అదేంటి సార్ మీకు కూడా తెలియదు అని నేను అంటే మరి నా లైఫ్ ఏం కావాలి అని తెలియదు మధురిమ ఒక వాటి ఎప్పుడు ఆగా ఉన్నాను తమిళ్లో అన్న వెంటనే ఐ డిసైడెడ్ మేబీ ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే ఇంకోలా ఉండేది. రిలీజ్ అవ్వదు అన్నప్పుడు అప్పటికే 2 years అయిపోయింది. తెలుగు సినిమాలు అవన్నీ అప్పటికి బాగా మీరు అన్నట్టు రేజింగ్లో అన్నీ చేస్తూ ఉన్నాను నేను. అంటే ఎవరో ఒక ప్రామిసింగ్ గర్ల్ లాగా కనిపించారు ఒక ఫేజ్ లో. అవును అవును. రామలింగ గారితో మంచి సాంగ్ చేశారు, రంజుబలే మావి చిగురులో చేశారు. తర్వాత కృష్ణ గారితో బొబ్బిలి ద్వారా చేశారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అన్నిటికన్నా గ్రేట్ నీ పాదం మీద పుట్టుమచ్చిన ఈ చెల్లెమ్మ పాటలో మీరు యాక్ట్ చేయడం. ఆ సినిమా అది ఒక ఎపిక్ సాంగ్. అది అవునండి, అన్న చెల్లెళ్ళ గారు రాసిన పాట. అవును, చాలా గొప్ప సాహిత్యం అండ్ గొప్ప ట్యూను. వందే మాతరం శ్రీనివాస్ బాగా కంపోజ్ చేసి అద్భుతంగా పాడాడు. పెద్ద హిట్ సాంగ్. అవునండి, ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్. అవును, చాలా మంచి హిట్ అండి. అంటే ఒక టైంలో ఏంటంటే అప్పుడు దాకా నేను హీరోయిన్స్ చేస్తూ ఉన్నాను. అంటే 420 ఈవీవి గారు పరిచయం చేయటం, ఇట్లా కన్నడ, మలయాళం, అట్లా మలయాళంలో సత్యనందిగాడ్ గారు పరిచయం చేయటం. వీళ్ళంతా చాలా గ్రేట్ డైరెక్టర్స్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బి ఇంట్రడ్యూస్డ్ బై దెమ్. అట్లనే కన్నడలో ఎస్ నారాయణ అవరు అని ఆయన నారాయణ సార్ ఆయన ఇంట్రడ్యూస్ చేయడం. అలా వస్తుండగా కరెక్ట్గా దాసనారాయణరావు గారు అంకుల్ అని అంటాము. దాసనారాయణరావు గారు వచ్చి నువ్వు చేస్తే బాగుంటుంది, నేను చెప్పాను నువ్వు చెయ్యి అంతే, నీ భవిష్యత్తు మారుతుంది అని అన్నారు. కానీ అట్లా మారుతుంది అని అనుకోలే. ఒక్క సినిమా మీకు అప్పుడు తెలుసు కదండి, ఒక్క సినిమాలో గనక హిట్ అయితే దే విల్ కంటిన్యూ డూయింగ్ ద సేమ్ రోల్స్. సెంటిమెంట్ చెల్లైపోతుంది. అట్లానే బాలకృష్ణ గారితో ఇంకా వరుస సినిమాలన్నీ వంశానికి ఒక్కడు, రౌడీ ఇన్స్పెక్టరు, ఇంకా వరుస ఇంకా ఆ వరుస వెళ్ళిపోయింది. బాబాయ్ దీంట్లో నుంచి చెల్లెలు కాదు కదా, హీరోయిన్ మెటీరియల్ కదా అని అందరూ తిట్టడమే. కానీ అందరు మళ్ళీ దానికే పిలవటం. అందుకనే అది బ్రేక్ చేయడానికే నా టైం ఫ్రేమ్లో ఏ హీరోయిన్కి దక్కన ఛాన్స్ నాకు వచ్చిందనమాట. అల్లు రామలింగయ్య గారితో సాంగ్. అట్లా ఇది బ్రేక్ చేయడానికి, ఈ స్టీరియో బ్రేక్ చేయడానికి అది ఒప్పుకుని అల్లు రామలింగయ్య గారితో ఫుల్ మోడర్న్ డ్రెస్సెస్ తోటి రంజుబలే రామచిలక, అది తర్వాత గన్ షాట్, ఇట్లా వరుసగా వెళ్తున్నప్పుడు భారతీ రాజా గారి సినిమా చేయటం. అది ఎప్పుడు రిలీజ్ అవ్వదు అంటే ఇవన్నీ మీకు తెలుసు కదా సినిమాలో ఎలా ఎట్లా ఉంటుంది అనేది ఆ టైం ఫ్రేమ్ లో. ఇప్పుడున్నంత మీడియా, ఇప్పుడున్నంత ఇవి లేవు.
సో ఐ ఫెల్ట్ మేబీ దిస్ ద బ్రేక్ దట్ ఐ ఆల్సో నీడ్ టు కాదు, టేక్. ఎందుకు మీరు ఆ టైంలో అంటే కృష్ణ గారు పక్కన చేశారు, రాలింగ్ గారితో చేసిన పాటలు మంచి, అది మాచిగురు పెద్ద హిట్ సినిమా, అవును. అండ్ ఒక మంచి రికగ్నిషన్ వచ్చింది మీకు. కానీ ఎక్కడ మీరు అంటే ఒక స్లాట్ లోకి రావడానికి, ఒక హీరోయిన్ గా ఒక రెకనింగ్ లోకి రావడానికి, ఒక రికగ్నిషన్ లోకి రావడానికి ఎక్కడో బ్లాక్ ఫేస్ చేశారు మీరు అని అనిపిస్తుంటుంది నాకు. వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ? బ్లాక్ ఏం కాదండి, ఐ ఫెల్ట్ లైక్ ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే బాగుండేది. ఆ సినిమా ఎప్పుడైతే రిలీజ్ ఇది తమిళ సినిమా? తమిళ సినిమా. ఎందుకంటే అది నాది చాలా పెద్ద సినిమా. నెపోలియన్ గారి పక్కన అసలు ఏకదాటికి తెలుగు తమిళ్ మాట్లాడే ఒక క్యారెక్టర్ అన్నమాట. అంత మంచి క్యారెక్టరు. అది ఎప్పుడైతే రిలీజ్ అవ్వలేదని అన్నారు, ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ గో బ్యాక్ టు మై స్టడీస్. అంటే చాలా ఎంగేజ్ లో వచ్చాను నేను. ఐ డెంట్ ఫినిష్ మై 10th when I entered into movies. ఎలాగ అసలు ఎందుకు వచ్చారు మీరు? అంటే నేను స్కూల్లో చాలా పాపులర్, నేను బాగా పాపులర్. నేను డాన్స్ చేస్తే అసలు మొత్తం మంచి రికగ్నిషన్ అవన్నీ. సో దట్స్ హౌ ఐ ఎంటర్డ్ ఇంటూ ఫిల్మ్స్ వెరీ ఎర్లీ. అంటే కాదు, హూ హుక్డ్ యు అని, అసలు ఇండస్ట్రీలోకి రావడం అంటే అంత ఈజీ కాదు కదా. అట్లా ఏం కాదు కదా, అంటే అంత ఈజీ కాదు. ఫ్యామిలీలో నాన్నగారు ఎడిటర్ అన్నమాట, ఫిల్మ్ ఎడిటర్. అట్లానే అత్త ప్రభ గారు ఉన్నారు, అత్త. సో అంటే వాళ్ళ ద్వారా రాలా, ఇది కేవలం నా స్కూల్లో నా పర్ఫార్మెన్స్ చూసి చాలా మంది తమిళ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మా నాన్నగారిని అప్రోచ్ చేయడం. నా 8th స్టాండర్డ్ నుంచి ఐఎమ్ బికమ్ అ హీరోయిన్, అలా చెప్పుకోవచ్చు. మీరు చెన్నై బేసా? చెన్నై బేస్. ఓకే. సో ఆ టైంలో అంతా అట్లానే కదండి. ఇప్పుడు శ్రీదేవి గారు కూడా అంతే కదా, చాలా ఎవరొచ్చినా ఆ టైంలో తమిళ చెన్నైలో ఆ కల్చర్ ఉండేది. ఈ మీ క్లాసికల్ డాన్సర్స్ పిక్ చేసి, ఇప్పుడు శ్రీవిజయ్ గారు అలాగే వచ్చారు సినిమాల్లోకి, వైజయంతిమాల గారు అలాగే వచ్చారు, పద్మిని, రాగిణి, లలిత అందరూ అలాగే వచ్చారు, శోభనా గారు అందరూ అంతే కదా. ఆ కల్చర్ అక్కడ ఉంది. సో మీరు దాంట్లో ఉన్నారు కాబట్టి అట్లానే వచ్చింది. అంటే మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసి కాదు, కేవలం డాన్స్ చూసి అలా వచ్చింది. ఎప్పుడైతే ఇది లేదని అని అన్నారో ఐ ఫెల్ట్ ఐ షుడ్ గో బ్యాక్. అండ్ నాకు చదువు అంటే చాలా ఇష్టం యాక్చువల్గా, చదువుకోవాలి. తర్వాత అట్లానే ఐ హ్యావ్ టు గో అవుట్ అండ్ సీ ద ప్లేసెస్. అండ్ డాన్స్ అంటే ఇష్టం. ఇవన్నీ ఆ గ్యాప్లో నేను చేసుకోగలిగాను. నన్ను నేను తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అనిపించింది నాకు. ఇవన్నీ చేసిన ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సనల్. దట్స్ ఓకే. తెలుగు సినిమా ఇండస్ట్రీ వరకు అంటే మీకు ఎక్కడ ఒక పుల్లు, ఒక పుష్ దొరకలేదా? అలాగా